ముద్రగడ పద్మనాభం గారు వారు మరణించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. వారు సమకాలీన రాజకీయాల్లో ఒక ధృవతార కాబట్టి వారికి ముందుగా వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి ప్రగాఢ విశ్వాసం సానుభూతి తెలియజేస్తా ఉన్నా. నిన్న మా ప్రీతమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ పర్యటనకు రావడం, ఎవరైతే మరణించిన మత్స్యకారుల సోదరులు ఉన్నారో వారి కుటుంబాల్ని పరామర్శడమే కాకుండా జరిగినటువంటి విషయం ప్రజలకు, మీడియాకు అందరికి కూడా వాస్తవాలు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అన్న, మా పార్టీ అధ్యక్షులు మాట్లాడారనే విషయం మీకు తెలుసు. దీని మీద గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు స్పందిస్తూ వారు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. సరే, మంత్రిగా వారు మాట్లాడితే తప్పేం లేదు, కానీ వారు మాట్లాడిన దాంట్లో ఏ ఒక్కటి కూడా నిజం కాదు అని ఈ వేదిక మీద నుండి నేను తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిన్న అయిపోయిన విత్ ఇన్ సెకండ్స్ లో వారు ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తున్నారని తెలిసిన తర్వాత వారు నిన్న హుటాహుటిన విజయవాడ వెళ్లారు. ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ కూడా వెళ్ళి వారు విజయవాడలో తాడేపల్లిలో మాట్లాడుతూ వారు మాట్లాడినటువంటి మాటల్లో వారు అంటారు, గౌరవ మంత్రి గారు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సాధారణంగా మరణిస్తుంటారు కదా, అది ఎవరు ఏం చేయలేము కదా అనేది వారు చెప్పిన మాటల్లో అర్థం. అయ్యా, అది వాస్తవమే, ఎవరు ఏమీ చేయలేని మాట వాస్తవమే. కానీ 10 మైళ్ళ దూరంలో మీరన్న వాటికన్ మైల్స్ ఎత్తో నేను చెప్తాను, అంటే ఇంచుమించు 18 మైళ్ళ దూరంలో బోటు ప్రమాదం సముద్రంలో జరిగి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్తో పాటు మిగతా 6 కూడా ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని మా నాయకుడు జానకి గారికి వాట్సాప్ మెసేజ్ చేసి ఫోన్ చేసి మమ్మల్ని రక్షించండి మహాప్రభు అని చెప్తే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మా జానకి గారు వాట్సాప్ మెసేజ్లు కలెక్టర్ గారికి, సిపి గారికి, సంబంధిత అధికారులకు పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు మా చెప్పేది విషయం ఏంటి? చనిపోయిన వారిని అలా వస్తే మేము ఎందుకు మిమ్మల్ని కాపాడమని అడగలా? 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులు మేము ప్రాణాలతో ఉన్నామని చెప్పి సమాచారం ఉన్నప్పటికీ మీరు తక్షణం స్పందించకుండా ఆలస్యం చేయడం వల్ల చనిపోయారన్నారే తప్ప మీరు అన్నట్టు ప్రకృతి వల్ల చనిపోతే మేమేం చేస్తామని చెప్పే మాట అది మీరు వెనక్కి తీసుకోమని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్న మంత్రివర్యులు వారికి మాట్లాడుతున్నారు. అన్ని అబద్ధాలే అని. ఏంటి అబద్ధాలు? మీరు స్పందించలేదు, అది అబద్ధమా? నిజం కాదా? మీరు స్పందించుంటే బ్రతికేవాళ్ళు కదా, ఎందుకింత నిర్లక్ష్యం? బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రివర్యులుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు
కాపాడేవాళ్ళు కదా అంటున్నా. అది ప్రక్కన పెట్టేసి దేవుడి దయ వల్ల బ్రతికి బట్టగట్టుకొని ఆ చిన్న రావడం వల్ల ఈ నిజాలు తెలిసాయి. కానీ లేకపోతే మీరు ఇంకా కూడా వాస్తవాల్ని చెరిపివేసేవారు, తెలియనిచ్చేవాళ్ళు కాదు. నిజమే కదండి. మేము బ్రతుకున్నాం, మహాప్రభు రక్షించంటే రక్షించలేదని అడిగింది. మేము మరో మాట మాట్లాడతారు మంత్రివర్యులు గారు. మీరేం చేశారు 2019 నుండి 24 వరకు అని? మేమేం చేశామో, మీరేం చేశారో, మీరేం చేస్తున్నారో మీకు తెలియకపోవచ్చు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. అచ్చెన్న గారు, అచ్చెన్న ఎంత మాటన్నా పొరపాటు కాదు ఇది. 24 నుండి 26 వరకు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో, 19 నుండి 24 వరకు మేమేం చేశామో ప్రజలకు తెలుసు. నిన్న మా జగనన్న గారు సుస్పష్టంగా తెలియజేశారు. మరణించే వాళ్ళని కాపాడలేదు మేమంటే చచ్చినోడి సంగతి మాకెందుకు, మీరేం చేశారని అడుగుతారేంటి? పోనీ వదిలేద్దాం, సరే మీరు అన్నట్టు అబద్ధం అనుకుందాం. మరి 14 నుండి 19 వరకు మీరేం చేశారు మాట్లాడుకుందామా? 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో పెద్ద మనిషి కదా మీరు. లేదు మీరు ఓకే అంటే కనుక నేను రెడీ. 96 నుండి మాట్లాడుకుందామా? 96 నుండి 96 నుండి 2009 వరకు ఏం చేశారు, 9 నుండి 14 వరకు ఏం చేశారు, 2099 నుండి 2004 వరకు ఏం చేశారు, 14 నుండి 19 వరకు ఏం చేశారు మాట్లాడుకుందామా? సవాల్ చేశారు కదా జగనన్న గారికి. అచ్చెన్న గారు నేను రెడీ, మీరు రెడీయా? ఒక పేపర్ కూడా తీసుకుని రాను, ఒక పేపర్ కూడా తీసుకుని రానండి. మీతో మాట్లాడడానికి నేను రెడీ. వేదిక మీరే నిర్ణయించండి. అధికారంలో ఉన్నారు కదండి, మీరు పెట్టండి వేదిక. నేను వస్తాను, మా జగనన్న గారు పర్మిషన్ తీసుకొని, పార్టీ పర్మిషన్ తీసుకొని మీతో మాట్లాడడానికి. మీ ఇష్టం. 14 నుండి 19 వరకు మీరేం చేశారో, 19 నుండి 24 వరకు మేరేం చేశామో, ఇప్పుడు 24 నుండి 26 వరకు మీరేం చేశారో చర్చించుకుందాం. మీతో చర్చించడానికి నేను సరిపోతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదన్నా, నేను మాట్లాడగలను. అధికారుల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదు. ప్రభుత్వ బాధ్యతగా నిర్వహిస్తే తప్పులేదు, కానీ నిర్లక్ష్యంగా నిర్వహించి మా జగన్మోహన్ రెడ్డి గారన్న వస్తే తప్ప మీరు స్పందించలేదు. మీకు ఆరోగ్యం బాగాలేదు, కరెక్టే. ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? చిన్నారి పాప కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి జిల్లాలు ఆ రోజున ఆ పాపను రక్షించడానికి ఈ భారతదేశంలో జరిగినటువంటి సంఘటనలు కొల్లోలు. అచ్చెన్న గారు, 7 వ్యక్తులు మేము అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నామనంటే మీకు నవ్వులాటగా ఉందా? మత్స్యకారుల సోదరుల పట్ల, ఫిషర్స్ మెన్ పట్ల మీకున్న విశ్వసనీయత ఇదా? రవీంద్ర గారిని పంపించి చెక్ ఇచ్చి కంటి తుడుపు చర్యగా మీరు వెళ్ళారు. ఇదేనా మీ బాధ్యత? ఇదేనేంటండి? తప్పు కదండి. ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడకూడదా? మా జగనన్న గారు మాట్లాడకూడదా? వాస్తవాన్ని మాట్లాడితే జీర్ణించుకోలేరేంటి మీరు? మేము అడిగేదేంటి, మీరు చెప్పేదేంటి? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారా,
ఏం మాట్లాడతారు దానికి కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీరు. ఆ జగనన్న గారు ప్రెస్ మీట్ అయిపోయిన మరుక్షణం మీరు స్టార్ట్ చేశారు. మళ్ళీ ఈ పార్టీ గురించి మాట్లాడతారు మీరు. ఏ పార్టీ గురించి మాట్లాడతారండి మీరు? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న గురించి మాట్లాడుతున్నారు మీరు. పైగా మాట్లాడితే గొడ్డల పార్టీ గొడ్డల పార్టీ గొడ్డల పార్టీ. నేను కూడా ఒక పేరు పెడతాను మీకు. కరెక్ట్ కాదండి. విశ్వసనీయత, క్రెడిబిలిటీ, ఆదుకునే మనస్తత్వం పరిపాలించే పాలకుల్లో ఉండాలి. చర్యకు ప్రతి చర్య, మాటకు ప్రతి మాట కరెక్ట్ కాదండి. ప్రతిపక్ష పార్టీగా అడిగే హక్కు మాకు ఉంటుంది. సమాధానం ఓపిక చెప్పాల్సిన బాధ్యత మీది, పాలకులది. దాన్ని మీరు విస్మరిస్తేలాగా మాట్లాడకూడదా? ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినంత వరకు? మీరు ఇదేంటి? అక్కడ జరిగిన సంఘటన ఏంటి? మీరు చెబుతున్న సమాధానం ఏంటి? ఈ గొడ్డల పార్టీ ఏంటి? ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు మీరు స్పందించే తీరు గౌరవ బాధ్యత కలిగిన మంత్రికి ఇదా? రైతులైనా, మరణించిన వాళ్ళైనా, లాకప్లో చనిపోయిన వాళ్ళైనా, లేదు చంపేసిన తర్వాత భూమి దొరక్కపోయినా మా జగనన్న వెళ్ళి మాట్లాడిన తర్వాత మీరు దానికి కౌంటర్లు ఇస్తున్నారు తప్ప మీరు చేసేది శూన్యం. మీరు మాటల ప్రభుత్వం మీది, చేతలు చేసిన ప్రభుత్వం మాది, మా జగనన్నది. రండి మాట్లాడుకుందాం. మీతో మాట్లాడడానికి మీ సవాళ్ళు ఆల్ఫా కృష్ణ స్వీకరిస్తున్నానండి. రండి, 90 పర్వాలేదు. మీ 3 పరిహారాలు నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధమా? 14 మాట్లాడడానికి సిద్ధమా? మీరేం చేశారో మేమేం చేశారో. మత్స్యకారుల పక్షపాతి మా జగనన్నండి. అన్ని వర్గాల కులాలు చూడకుండా, మతాలు చూడకుండా ఆపద సమయంలో ఆదుకునే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారండి. పట్టించుకోని ప్రభుత్వం మీరండి.